ఇలా మామ ఈ రోజు అసలు మ్యాటర్ ఏంటంటే మా ఊరికి బస్సు రాలేదని ఆర్చి దగ్గరికి అయితే వెళ్తున్నాం నడుచుకొని. మా ఊరు నుంచి ఆర్చి వరకు వెళ్ళాలంటే 2 కిలోమీటర్స్ నడవాలి. ఈ రోజు క్లైమేట్ అయితే వర్షం పడేలా ఉన్నది. ఇంకా అట్టా మాట్లాడుకుంటూ ఆర్చి దగ్గరికి అయితే వచ్చేసాము. ఇంకా చిన్నగా వర్షం అయితే మొదలైంది. ఇంకా చాలా సేపు వెయిట్ చేశాక బస్ అయితే వచ్చేసింది. రాజంపేటలో దిగే లోపే 10 అయింది టైము. ఇంకా ఎలానో కాలేజ్ టైం అయిపోయిందని కాంతారా సినిమాకి అయితే వెళ్ళిపోయాము. నేనైతే రాజాసాబ్ ట్రైలర్ వేస్తాడు అనుకున్నాను, కానీ బాహుబలి పార్ట్ 1 పార్ట్ 2 కలిపి వేశాడు. ఇంకా మొత్తానికి సినిమా అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంకా ఫస్ట్ హాఫ్ గురించి వస్తే అక్కడక్కడ కామెడీ, అక్కడక్కడ ఫైట్ ఉండింది. ఇంకా హీరో యాక్టింగ్ గురించి వస్తే పిచ్చగా నచ్చేసింది నాకైతే. బాలీవుడ్ యాక్టర్స్ అయినా టాలీవుడ్ యాక్టర్స్ అయినా ఇలాంటి యాక్టింగ్ ఎవ్వరు చేయలేరు. ఇంకా సెకండ్ హాఫ్ విషయానికి వస్తే వేరే లెవెల్ మామ. ఈ సీన్ చూస్తా ఉంటే నాకైతే గూస్ బంప్స్ వస్తున్నాయి. ఈ సినిమాకి టికెట్ 500 పెట్టినా తక్కువే, అంత బాగుంది సినిమా. మనం కాంతారా సినిమా నుంచి నేర్చుకుంటుంది ఏంటంటే ఒక అందమైన స్త్రీతో సావాసం వద్దని. ఇంకా సినిమా అయిపోయాక మధ్యాహ్నం అయితే వెళ్ళిపోయాము కాలేజ్ కి. లేకుండా కాలేజ్ తర్వాత అయితే కలుద్దామమ్మా. 8 hours later. ఇంకా నేను మా ఫ్రెండ్స్ అయితే ఆర్బీ మాటలకు అయితే వెళ్ళిపోయాము. ఇంకా మా వాళ్ళు అయితే వాళ్ళకి అవసరం లేనట్టు అన్ని చూస్తున్నారు. నిజానికి ఇక్కడ వచ్చింది ఎందుకంటే టైప్ పాస్ చేయడానికి. అట్టా ఇక్కడ కొంతసేపు ఆడుకొని అక్కడ నుంచి బయట అయితే వచ్చేసాము. మేము రాగానే బస్ అయితే మా కోసం రెడీగా ఉంది ఇక్కడ. ఇంకా బస్ ఎక్కేసి ఇంటికి అయితే బయలుదేరిపోయాము. సరే మా మన ఫేస్ కి ఫాలో చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.